వాళ్ళ ఆపర్చునిటీ వెతకండి. ఆ విధంగా మనం ప్రోత్సహించి ఆ విధంగా వాళ్ళని తీసుకొచ్చి డెవలప్మెంట్, ఊరు డెవలప్మెంట్ మీద వాళ్ళు కూడా యువత కూడా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మీరు ఇక్కడ నుంచి జరిగే గ్రామ సభలలో ఎక్కడ మీరు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాకుండా నెక్స్ట్ గ్రామ సభలో ఒక 200-300 మందితో జరిగితే దానికి సఫిషియెంట్ ఉంటుంది. ఒక సర్పంచ్ బాధ్యత కాదు, అందరి బాధ్యత అది. మన ఊరు డెవలప్మెంట్ అంటే ఏదో స్వార్థం చోటు సర్పంచ్ చేయట్లేదు. నేనేమంటున్నానంటే మీకు అందుకే చెప్తున్నా, నేను సర్పంచ్ ఉండొచ్చు, నీకు ఇంకోరు కావచ్చు, కానీ మన ఇన్వాల్వ్మెంట్, ప్రజల ఇన్వాల్వ్మెంట్ అయితే ఏదైతే ఉంటుందో మన ఊర్లో 1000 మంది ఉన్నారు. 1000 మందిలో 800 మంది 700 మంది ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది, ఈ గ్రామం డెవలప్మెంట్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ సహకారం ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీరెవరైనా మాట్లాడదలుచుకుంటే, గ్రామ సభలో ఏమన్నా విషయం మాట్లాడదలుచుకుంటే మీరు చెప్పొచ్చు. డైరెక్ట్గా ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే అనేది. మీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని సొల్యూషన్ మనమే తీసుకోవాలి. కాబట్టి మీ సజెషన్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, ఇంకా ఈ అవకాశం మీరు ఎవరైనా మాట్లాడండి.